ఏమీ పాత రోజులు కాదు. ల్యాండ్ ఫోన్లలో ట్రంక్ కాల్స్ చేసుకుని మాట్లాడే రోజులు కాదు. పావురాలతో సమాచారాలు పంపించుకునే రోజులు కాదు. వాట్సాప్లు చేతుల్లో పెట్టుకుని వాయిస్ మెసేజ్లు పెట్టుకుంటున్నటువంటి రోజులు. వాట్సాప్ గ్రూపులలో ఒక ఏరియాలే నిలబడి ఉంటున్నటువంటి రోజులు. ఇట్లాంటి దశలో ఏదైతే బుడమేరకు సంబంధించిన వాటర్ వస్తోందని ఆ రోజున చెప్పినా ప్రజలు ఖాళీ చేద్దరు. తర్వాత ఏది శనివారం అనగా గండిపడినటువంటిది, శనివారం అనగా వాటర్ రావడం ప్రారంభించిన వెలగలేరు గేట్లు తీసినప్పుడు అప్పుడు అనగా వదిలిపెట్టినా కరెక్ట్గానే ఉంది, తర్వాత వదిలిపెట్టినా కరెక్ట్గానే ఉంది. బట్ అక్కడ అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు కమ్యూనికేషన్ మిస్ అయిందో స్టిల్ నౌ ఎలాంటి సమాచారం లేదు. ఈవెన్ నిన్న తగ్గిపోయిందని ఇళ్ళకి వెళ్తుంటే మళ్ళీ నీళ్లు పెరిగిపోయినాయి. వాట్సాప్ గ్రూపుల్లో ఆ కాలనీలో వాళ్ళు మెసేజ్లు పెరిగిపోయిన భయం, భయపడద్దండి పైనుంచి వచ్చేది కాదు ఇక్కడే వచ్చిందని ఇంకొకళ్ళు. ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్పుకోవాల్సింది. ప్రభుత్వం కమ్యూనికేషన్ ఎందుకు మొన్న కలెక్టర్ గారు చెప్పారు ఏం కాదు, మళ్ళీ పొద్దున్నే వరద పెరిగిపోయింది. ఏంటంటే ఆ గండి పడ్డటువంటి వాటర్ మూడో గండి ఇంకా పోడలేదు కాబట్టి అని ఒక పక్కన చెప్తారు. పొలాల్లో ఉన్నటువంటి వాటర్ ఎక్కడికి వస్తున్నాయని ఇంకో పక్కన చెప్తారు. లేదు పైన ఉన్నటువంటి క్లీన్ చేయడం వల్ల ఎక్కడికి వస్తాను ఇంకో పక్కన చెప్తారు. విషయం ఏంటో ఎవరికి తెలియదు. అది కదా సమాచారాన్ని కదా అందించాల్సినటువంటి బాధ్యత. ఎక్కడ మిస్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి.